బాగుండాలి అనుకుంటాం. ఆ క్రమంలో మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోల్పోతూ ఉన్నాం. ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం కోసం మన ఇష్టాలను, మన సంతోషాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం. ఇలా చేయటం వల్ల మనపై మనకి నమ్మకం కోల్పోతూ ఉంటాం. మన యొక్క సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటూ ఉంటాం. ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకుంటూ మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక 5 టిప్స్ చెప్తాను, పాటించండి. అందులో నెంబర్ 1, నో చెప్పటం. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు బాధపడతారేమో, లేదా ఇలా చెప్తే నన్నేమైనా బ్యాడ్‌గా అనుకుంటారేమో అని మనకి ఇష్టం లేకపోయినా, మనకి వీలు కాకపోయినా, మన దగ్గర సమయం లేకపోయినా అక్కడ ఓకే చెప్పి, తర్వాత ఆ పని కోసం మనం ఎంత ప్రెజర్ పడతామో, ఆ మాట నిలబెట్టుకోసం కోసం, ఆ పని చేయడం కోసం మనం నలిగిపోతూ ఉంటాం. కాబట్టి మీకు కుదరనప్పుడు, వీలు కాని టైంలో సీరియస్‌గా ఫేస్ చెప్పి నో అని చెప్పి గట్టిగా చెప్పకపోయినా కానీ ప్రశాంతంగా, నెమ్మదిగా సారీ నేను ఈ పని చేయలేను, నాకంత టైం లేదు, ఈసారి ట్రై చేస్తాను అని నిదానంగా నో చెప్పండి. దానివల్ల మీ మీద రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం మిమ్మల్ని రెస్పెక్ట్‌గా, వాల్యుబుల్‌గా అడగటం మొదలు పెడతారు. కాబట్టి మీకు కుదరనప్పుడు, వీలు కాని టైంలో నో చెప్పడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇక నెంబర్ 2, బౌండరీస్ సెట్ చేయడం. మీ పర్సనల్ లైఫ్‌లోకి, ఆ స్పేస్‌లోకి ఎవరినైనా ఎంతవరకు రానివ్వాలో అంతవరకే రానివ్వండి. ఎవరైనా మీకు విలువ తక్కువగా మాట్లాడినా, మీ గౌరవం లేకుండా మాట్లాడేటట్టు మాటలు అనిపించినా వారి మాటలను అక్కడే ఆపేయండి. ఇలా బౌండరీస్ సెట్ చేయడం వల్ల మనల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అవతల వాళ్ళు రెండోసారి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకంటే మనం ఊరుకోం కాబట్టి. ఇక నెంబర్ 3, అటెన్షన్ కోసం ఎదురు చూడటం మానేయండి. ఎవరో మిమ్మల్ని మెచ్చుకోవాలి, ఎవరో మిమ్మల్ని శభాషనాలి, ఇలాంటి మెప్పుల కోసం ఆరాటపడటం మానేయండి. ఎవరో మనల్ని గుర్తించాలి నా గుర్తింపు కోసం ప్రాకులాడకండి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే, సంతృప్తి ఉంటే ఆటోమేటిక్గా అదే గుర్తింపు తెచ్చిపెడుతుంది. అంతేకాని ఒకళ్ళ గుర్తింపు కోసం, ఒకళ్ళ మెప్పు కోసం మన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకండి. సో అటెన్షన్ కోసం పని చేయొద్దు. మీకు నచ్చిన పని మీకు ఉపయోగపడి మాత్రమే చేయండి. ఇక నెంబర్ 4, మీకు మీరు ఇచ్చుకున్నటువంటి మాటలను ముందు నెరవేర్చుకోండి. పక్క వాళ్ళకి ఇచ్చిన మాటల తర్వాత సంగతి. మీరు ఎర్లీ మార్నింగ్ నైట్ పండుకునేటప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఈ రోజు నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలని ఎన్నో అనుకుంటూ ఉంటాయి కదా. మరి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాటిని ఎంతమంది అన్ని మాటలు నెరవేర్చుకుంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. ముందు మీకు ఇచ్చిన మాటలు మీరు నెరవేర్చుకోండి. అప్పుడే మీ మైండ్ మీ మాట వింటుంది, మిమ్మల్ని నమ్మటం మొదలు పెడుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, మిమ్మల్ని మీరు ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకోండి. నిన్నటి కంటే ఈరోజు నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను, ఏ కొత్త స్కిల్స్ నేర్చుకున్నాను, కొత్త పనులు ఏం చేశాను అని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా వాష్ చేసుకుంటూ, మైండ్ వాష్ చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీరు చాలా లైఫ్లో ప్రశాంతంగా, హ్యాపీగా ఉండగలుగుతారు. మీలో ఎంతమంది 5 పనులు చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.